స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం అనేది మన పాలిట తారక మంత్రంలా పనిచేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో వ్యాయామం ఒక చక్కటి మార్గమని చెబుతారు నిపుణులు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా డాక్టర్లు మన గుండెను కాపాడగలరా? ఇదొక $1 మిలియన్ ప్రశ్న. నిజం చెప్పాలంటే డాక్టర్లు కేవలం అప్పటికప్పుడు తాత్కాలికంగా గుండె జబ్బులకు చికిత్స అందించగలరే తప్ప వాటిని శాశ్వతంగా నయం చేయలేరు. స్టంట్లు వేయడం వల్ల గాని, బైపాస్ చేయడం వల్ల గాని గుండె రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకులను తాత్కాలికంగా తొలగిస్తారే తప్పించి శాశ్వతంగా బ్లాకులు రాకుండా చేయడం కాదు. నిజానికి రక్తనాళాల్లో బ్లాకులనేవి హఠాత్తుగా వచ్చిపడవు. వాటికి 14-15 ఏళ్ల వయసులోనే బీజాలు పడతాయని డాక్టర్లు చెబుతారు. నిజంగా గుండె జబ్బు డాక్టర్లు ట్రీట్ చేయగలరా, లేక మనమే దాన్ని నివారించుకోవచ్చా? 2 విధాల ట్రీట్మెంట్స్. ఒకటేమో మెడికల్ ట్రీట్మెంట్, పోగానే ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎంజైమ్ బేస్డ్ ఇంజెక్షన్స్. ఇవి ఏం చేస్తాయి? ఈ కరోనరీ ధమనుల్లో ఉన్న బ్లాక్స్ని, ఫ్రెష్గా ఏర్పడిన బ్లడ్ క్లాట్స్ని, రక్తంతో ఏర్పడినటువంటి లుండల్ని ఇది కరిగిస్తుంది. సో ఎంత తొందరగా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే అంత తొందరగా గుండె కండరాలు దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేట్ అయిందనుకోండి, మామూలుగా చేసే పరీక్షలు యాంజియోగ్రామ్ అంటాం. అంటే ఒక ట్యూబ్ని మన ధమని ద్వారా గుండెలోకి తీసుకెళ్ళి దానిలో ఉండే రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇది కార్డియాలజిస్టులు చేసే పని. వాళ్ళు చెప్పగలరు, బాబు నీ 2 ధమనుల్లో ఇక్కడిక్కడ రక్త ప్రసరణ మార్గాలు పూర్తిగా బ్లాక్ అయ్యాయి, కాబట్టి మీకు యాంజియోప్లాస్టీ చేయాలా. సో యాంజియోప్లాస్టీ అనేది రోడ్ వైడనింగ్ లాంటిది. అంటే మనం రక్త ధమనిలోకి వెళ్ళి ఒక బలూన్ ద్వారా ఆ రక్తనాళాన్ని మనము వెడల్పు చేస్తాము, అంటే రోడ్ని వైడ్ చేస్తాము. అంతేగాని నిజానికి ఆ బ్లాక్ని మనము తీయడం లేదు, గుర్తుపెట్టుకోండి. సో యాంజియోప్లాస్టీ ఈజ్ నాట్ ఏ క్యూర్. ఇది పూర్తిగా దానికి క్యూర్ కాదు. బైపాస్ అంటే మన బేగంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది. ఎందుకంటే చాలామందికి కార్డియాలజిస్టులు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత సమయం ఉండదు. కాబట్టే రీహాబిలిటేషన్ చేసే మాలాంటి వ్యక్తులు వీటి గురించి మీకు చెబుతాం. ఎప్పుడైతే బ్లాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, దాన్ని మనం యాంజియోప్లాస్టీ చేయలేమో, అటువంటప్పుడు డాక్టర్స్ బైపాస్ ఆపరేషన్కి పంపిస్తారు. బైపాస్ ఆపరేషన్ ఏం చేస్తాం? ఈ మార్గంలో బ్లాక్ ఉంది, దీన్ని మనం ఏమీ చేయలేము. సో మన శరీరంలో నుంచి ఒక రక్తనాళం తీసుకొని ఈ బ్లాక్కి ముందు నుంచి ఈ బ్లాక్కి తరువాత వరకు చిన్న బ్రిడ్జి మనం కడతాం. అంటే రక్త ప్రసరణ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ద్వారా గుండెకి చేరుతూ ఉంది. ఈ బ్లాక్ అయిన ఆర్టరీ అలాగే ఉండిపోతుంది. సో ఈ 2 ప్రొసీజర్స్ వల్ల గుండెకు రక్త ప్రసరణ యథాస్థాయిలో దొరుకుతుంది. కానీ ఈ 2 పేషెంట్స్ కూడా వాళ్ళు సరైన గుండె జబ్బు నివారణ పద్ధతులు ఫాలో చేయకపోతే, కార్డియాక్ రీహాబిలిటేషన్ చేయకపోతే తిరిగి మళ్ళీ ఈ బ్లాక్స్ రావచ్చు, తిరిగి గుండె జబ్బు మనిషికి రావచ్చు. అంటే అర్థమైంది, గుండె జబ్బు నివారణ మీ చేతిలో ఉంది, డాక్టర్ చేతిలో లేదు.